రైట్ బుల్చిలో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. నేడు కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. మధ్యాహ్నం 1 గంటకు ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశం కానుంది. ఇవాళ కేబినెట్ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు వచ్చే అవకాశం ఉంది. అయితే జమిలీ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపే ఛాన్స్ కూడా ఉంది. ఒకవేళ ఆమోదం తెలిపితే పార్లమెంట్లో జమిలీ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇక వచ్చే సాధారణ ఎన్నికలు జమిలీగానే జరపాలని ప్రధాని మోదీ నిర్ణయించుకున్న నేపథ్యంలో జమిలీ బిల్లుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. వాస్తవానికి జమిలీ ఎన్నికల చట్టం రావాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. మరోవైపు జమిలీ ఎన్నికలకు 32 రాజకీయ పార్టీలు అంగీకారం తెలియజేశాయి. మరో 13 పార్టీలు వ్యతిరేకించాయి. జమిలీ ఎన్నికల బిల్లును ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం భావిస్తోంది. 2027లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని మోదీ సర్కార్ నిర్ణయించింది. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజ్ రెడ్డి అందిస్తారు. రాజ్ రెడ్డి చెప్పండి, మరి కేంద్ర కేబినెట్ నేడైతే భేటీ కానున్నట్టుగా తెలుస్తోంది. మరి జమిలీ ఎన్నికల బిల్లుకు సంబంధించి ఈ రోజు ఏమైనా ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అమూల్య, ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా జమిలీ బిల్లుకు ఆమోదం తెలపనున్నట్టు తెలుస్తుంది. కేంద్ర కేబినెట్ లో జమిలీ బిల్లు పైన ఆమోదం తెలిపి అనంతరం పార్లమెంట్ ముందుకు జమిలీ బిల్లు తీసుకొచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే జమిలీ బిల్లుకు ఏకాభిప్రాయం కుదరడానికి జేపీసీ అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి అప్పగించే అవకాశం ఉంది. జేపీసీ ద్వారానే జమిలీ ఎన్నికలపైన ప్రజాభిప్రాయ సేకరణ చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా జమిలీ కోసం రాజ్యాంగానికి 6 సవరణలు చేయవలసి ఉంటుంది. అయితే కొన్నిట్లో 2/3 అవసరం ఉంటుంది, మెజార్టీ అవసరం ఉంటుంది. జేపీసీతో కొన్ని పార్టీలను ఒప్పించాలనే వ్యూహం కూడా కనబడుతుంది. వచ్చే సాధారణ ఎన్నికలు జమిలీగానే జరపాలనేది కూడా కేంద్ర ప్రభుత్వ వ్యూహంగా కనబడుతుంది. ఎందుకంటే పలు ఎన్నికల సందర్భాల్లో కూడా ప్రధాని నరేంద్ర మోడీ జమిలీ ఎన్నికల్లో పోవాలి, జమిలీ ఎన్నికలు పోతేనే ఖర్చు తగ్గుతుంది, అదేవిధంగా అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగుతాయి, పంచాయత్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరగాలి. అలా జరిగితే ఆ డబ్బు దుర్వినియోగం కాదు, అంతేకాకుండా వృధా కాదు, అంతేకాకుండా ఈ యొక్క సమయం కూడా వృధా కాదు, అభివృద్ధి పనులకు ఆటంకం కలగదు. ఎన్నికల కోడ్ పదే వస్తే అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆటంకం కలుగుతుంది అనేది కూడా పెద్ద ఎత్తున గతంలోనే ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారం చేశారు. ఈ యొక్క నేపథ్యంలో ఖచ్చితంగా కేంద్ర కేబినెట్ లో జమిలీ ఎన్నికల పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేబినెట్ జమిలీ ఎన్నికల బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశాలు కూడా కనబడుతున్నాయి అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే పార్లమెంటు సమావేశంలోనే ఈ యొక్క జమిలీ బిల్లును ముందుకు తీసుకొచ్చి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఈ యొక్క జమిలీ బిల్లును అప్పగిస్తే ఆ జమిలీ బిల్లు కోసము జాయింట్ పార్లమెంటరీ కమిటీ ప్రజాభిప్రాయ సేకరణ చేస్తుంది. అదేవిధంగా వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నేతలను కూడా ఒప్పించే ప్రయత్నం చేస్తుందని తెలుస్తుంది. మొత్తానికి అయితే కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క కేబినెట్ సమావేశంలో ఈ రోజు కీలక నిర్ణయాలు తీసుకోబోతుంది. అందులో జమిలీ బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజ్ రెడ్డి.